Hi everyone, my name is K. Prayapsai, 9th class A section from ZPHS Ramtidam. Today my product is smart water leakage alarm. Okay? అంటే ఇప్పుడు మనకి ఈ ఐడియా అనేది ఈ థాట్ అనేది మనకి ఎలా వచ్చిందంటే మనము పైప్స్ ఉంటాయి అంటే మన ట్యాంక్స్ అంట మన ఇంట్లోని ట్యాంక్స్ యూజ్ చేస్తాం అక్కడ పైప్స్ జాయింట్ అనేది ఇస్తాం మనం డైరెక్ట్ ఎప్పుడు పెట్టాం జాయింట్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఒకవేళ లీకేజ్ అయినప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అంటే ఇంట్లో అయినా లీకేజ్ అవ్వచ్చు ఎక్కడైనా లీకేజ్ అవ్వచ్చు కానీ ఆ లీకేజ్ ఎక్కడో మనకు తెలియదు మనకు తెలియపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం ఆ లీకేజ్ అనేది మనం కొనుక్కోవడానికి మనము తయారు చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ వాటర్ లీకేజ్ అలారం ఓకేనా మనం ఇప్పుడు దీంట్లో ఏమేమి యూజ్ చేసామో దీని కాంపౌండ్స్ ఏమేమి యూజ్ చేసామో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ అయినది ఆర్డినో ఓకేనా ఈ ఆర్డినో ఉంటేనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సెన్సర్లు అన్నిటికి బ్రెయిన్ లాంటిది ఆర్డినో ఓకే ఇప్పుడు సెకండ్ బజర్ అంటే మనకి ఎక్కడ లీక్ అవుతుందో అది డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ చేస్తుంది అంటే సౌండ్ ఇస్తుంది అప్పుడు మనం అలర్ట్ అవుతాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ అంటే ఇది వాటర్ డ్రాప్ సెన్సర్ ఓకేనా ఇక్కడ వాటర్ 1 డ్రాప్ అయినా టెర్మినల్ కలిసి మనకి అలర్ట్ చేస్తుంది ఓకేనా డిటెక్ట్ చేసేస్తుంది అంటే ఇక్కడ లీక్ అవుతుంది అని ఓకేనా నెక్స్ట్ మనం దీనికి అటాచ్ చేయడానికి జంపర్ వైర్స్ కొన్ని ఓకే ఇప్పుడు మనం ఎలా కలిపామో చూద్దాం చూడండి మనకి రైన్ డ్రాప్ సెన్సర్లో మనకి 3 ఉంటాయి విసిసి గ్రౌండ్ అండ్ ఏవో మనం అవి ఆర్డినోకి ఎలా కలిపామంటే విసిసి టు విసిసి కలిపాం నెక్స్ట్ గ్రౌండ్ అంటే విసిసి ప్లస్ కాబట్టి 5V ఆర్ 3.3V ఆర్డినోలో ఓకే నెక్స్ట్ ఏవో టు ఏవో ఓకేనా నెక్స్ట్ బజర్ ఎలా కలిపామంటే మైనస్ గ్రౌండ్ అంటే మైనస్ అంటే గ్రౌండ్ కదా గ్రౌండ్ టు గ్రౌండ్ అండ్ మనకి ప్లస్ డిజిటల్ పిన్ 8కి కలపడం జరిగింది ఓకేనా ఇప్పుడు దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనకి ఎక్కడ లీక్ అయినా పైపు ఎక్కడ లీక్ అయినా మనకి తెలిసిపోతుంది ఎక్కడ లీక్ అవుతుంది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇది మనం పవర్ ఇస్తాం చూడండి దీని వర్కింగ్ చూద్దాం చూడండి మనం ఎక్కడైనా లీకేజ్ అయినప్పుడు చూడండి 1 డ్రాప్ జస్ట్ 1 డ్రాప్కే మనకి బజర్ లీకేజ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అండ్ బజర్ సౌండ్ వస్తుంది ఓకేనా ఇది మన వాటర్ లీకేజ్ అలారం ఓకే ఇది మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను థ్యాంక్ యూ